ఏలూరు చరిత్రలో 63,000కు పైగా భారీ మెజారిటీని అందించిన ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసి వారు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెబుతున్నారు. వైసీపీపై ప్రజలు ఎంత తిరుగుబాటులో ఉన్నారనేది ఈ ఎన్నికల్లో చూపించారని, తమ ఓటుతో వైసీపీ అరాచక పాలనను అంతమొందించారని చెబుతున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో మా ప్రతినిధి చైతన్య ఫేస్ టు ఫేస్. స్టాఫ్ కూడా మన ఎమ్మెల్యే బడేటి సత్యనారాయణ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నుంచి భారీ విజయం చేపట్టి 63,000 ఓట్ల మెజారిటీతో సాధించి దశాబ్దాల నాటి చరిత్రనైతే బడ్డేటి చెంట అయితే తిరగరాశారు. మనతో పాటు బడ్డేటి రాధాకృష్ణ అయితే ఉన్నారు. ఆయన విజయం ఎలా ఉంది ఏంటనేది తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. అయితే 2024లో 63,000 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ఎలా ఉందంటారు విజయాన్ని? ఎలా స్వీకరించారు? విజయం ఎలాగుందనేది మీరే చూశారు. ఏదైతే ప్రజలకి నేను ఆ రోజునే చెప్పాను, ఈ ప్రభుత్వం మీద 90% వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారనే ఉద్దేశంతో నేను ఏది కూడా పెట్టుకునేటప్పుడు నన్ను అనేక సర్వే సంస్థలు నన్ను అడిగినాయి, నేను మీకు చేస్తామండి, మీకు ఎలాగుందో, ఎన్ని పర్సంటేజ్ ఉంది, ఎన్ని చెప్తారని. నాకు అవసరం లేదు. నేను 3 ఎలక్షన్లు చేసి ఉన్నాను. ఆల్రెడీ 4 ఎలక్షన్లో డోర్ టు డోర్ నేను ఏదైతే 60,000 కుటుంబాల దగ్గర నేను తిరిగానో వాళ్ళతో మాట్లాడిన దాన్ని బట్టి నాకు అర్థమయ్యే నేను చెప్పాను. 83 చరిత్ర మళ్ళీ తిరగరాస్తారని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా నేను ఆ సభావేదికగా కూడా ఆ రోజున చెప్పడం జరిగింది. కానీ తర్వాత మళ్ళీ సర్వే సంస్థలన్నీ ఆ పర్సంటేజ్లు ఉన్నాయి, ఈ పర్సంటేజ్లు ఉన్నాయని మళ్ళీ చెప్పడం వల్ల మళ్ళీ ఏదో అది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది ఎలక్షన్ అయిన తర్వాత. కానీ ఏదైతే బాక్సులు ఓపెన్ చేశారో 83 చరిత్ర కంటే మళ్ళీ అంటే ఎవరో కూడా చరిత్రను తిరగరాయలేనట్టుగా మెజార్టీలు వచ్చినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కూడా ఈ విధమైన రాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలకు గెలవాలని ఒక నినాదం ఇచ్చి పొత్తుని ఎదరికి తీసుకెళ్తానికి అనేకమైన ఒక్క ఓటు కూడా చీలకూడదని, ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది జరుగుతుందనేది నాయకులను కూడా సమన్వయం చేసి అందరినీ కూడా ఏకతాటి మీద ఏ విభేదం లేకోకుండా అందరినీ కూడా సమన్వయంతో పనిచేశారు. ప్రజలు కూడా తెలుసుకున్నారు మనకి ఇటువంటి బానిసత్వ బతుకు, ఇటువంటి అరాచక పరిపాలన, ఏదైతే భయంతో మనం రోజు బతకవలసిన పని లేదని అనుకున్నారు. ప్రజలు చూపించవలసింది అణిచివేతతో ఉంటే ప్రజలు ఏ విధంగా చూపిస్తారనేది మన 2024 ఎన్నికలే. 2024 ఎన్నికలు అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే రోజులు. ఎందుకంటే అంతకుముందు ఇంకోసారి నేను చెప్పా, దీపావళి పండగ జూన్ 4వ తారీఖు వస్తుందని చెప్పి. అదేవిధంగా ఏదైతే ఎలక్షన్ ఆ పండగ అక్టోబర్ సెప్టెంబర్లో వచ్చే పండగ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా 4వ తారీఖున రావడం జరిగింది. ప్రజలకు చాలా అదృష్టవంతులు. మేము గెలిచాము మేము అనుకోవట్లే, మేము ప్రజలను గెలిపించాము. ఈ రోజున ప్రజలు స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని ఆస్వాదించడానికి మేము వాళ్ళనే గెలిపించాం. తప్పనిసరిగా వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు గలం విప్పాలి, ఆ అన్యాయానికి మేము స్పందించాలి, వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యతను మేము తీసుకోవాలి. ఏదైతే ఎంత మెజార్టీల నుంచి మమ్మల్ని గెలిపించారో, ఏదైతే ఇన్ని సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించారో మా బాధ్యత ఇంకా పెరిగింది. తప్పనిసరిగా ప్రజా ఆమోదం పొందేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉంటుంది. అదేవిధంగా 5 సంవత్సరాలు ఎంత బాధ్యతతో ప్రజల దగ్గరికి వెళ్ళామో రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళకి అదే బాధ్యతగా పనిచేస్తామని సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సరిగా అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఏలూరు గళాన్ని ఎలా వినిపించబోతున్నారు? నేను అసెంబ్లీలో అడుగు పెడతాం మొట్టమొదట అవ్వచ్చు, కానీ నేను ఈ రాజకీయాలన్నీ మా నాన్నగారి టైం నుంచి 81 నుంచి కూడా నేను చూశాను. నేను పదవి ఆశించి ఇందులోకి రాలా. ఎందుకనంటే నేను రాజకీయాలకి వెనకాలండే నడిపేవాడిని. అన్నగారు చనిపోవడం వల్ల వచ్చా. నేను పదవి కోసం పనిచేసేవాడిని కాదు, ప్రజల కోసం పనిచేసేవాడిని. అసెంబ్లీలోకి వెళ్ళినా సరే ప్రజలకు అన్యాయం జరిగిందంటే నేను ఎప్పుడు కూడా ఒప్పుకోను. తప్పనిసరిగా దాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తా. నేను ప్రజల మనిషిని, ప్రజల మనిషిగానే నేను ఉంటాను. తప్పనిసరిగా ఏ పార్టీ అయినా సరే ప్రజలకి మేలు చేస్తేనే మళ్ళీ మనకు భవిష్యత్తు ఉంటుంది అనేది ఏదైతే ప్రజలు నిరూపించారో, ప్రజల కోసం నా పోరాటం ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మొత్తం మీద ఏలూరు నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి తమ ప్రజా సమస్యలను అయితే తీరుస్తానని బడేటి చెంట అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.